బంగారం కావాలి, మన విశ్వాసం సువర్ణం కావాలి. ఏడంతల ఆశీర్వాదం వచ్చేటట్టు చేస్తాడు, చెయ్యకపోయినా పర్వాలా. నేను అనుకున్నా ఇలా జరిగిద్దని, రివర్స్ అయింది. రివర్స్ చేశాడంటే దానికి తగినట్టుగా ఇంకా ఏడంతల మేలు వచ్చేటట్టు చేస్తాడు, చేయకపోయినా పర్వాలా. నేను మాత్రం నా తండ్రిని తక్కువ అంచనా వేయను. నేను మాత్రం ఆయన్ని అల్పంగా చూడను. ఆ తండ్రి అసమాన ధీరుడు, ఏది చేసినా నా మంచిగా తెస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో మనలో రేగిన విశ్వాస జ్వాలని చల్లారనివ్వకూడదు. వాడు చల్లార్చడానికి చూస్తాడు, చల్లారనివ్వకూడదు. 2, 3 దేవుని కొరకు మనలో ఉన్న ఆసక్తిని కూడా చల్లారుస్తానని చూస్తాడు. యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో ఎట్టుంటుంది మన పాటలో, అక్క ఇంతేనా? యేసుప్రభు నమ్ముకున్న క్రొత్తలు ఎట్టుంటుంది? యేసయ్యతో మన లవ్వు, ఎంత ఆసక్తి, ఎంత ఆరాటం, ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎవరి మీద? అబ్బా యేసయ్యా ఎట్లుంటాను తండ్రి, నీటి వాగుల కోసం దుప్పి ఆశించినట్లు నీ కోసం నా ప్రాణం దప్పిగొంచున్నది ప్రభా. వామ్మో, ఈ ఆసక్తి ఇలానే కంటిన్యూ అయిందంటే వీళ్ళు బతకనిస్తారు నన్ను. ఇంకా వాడు సైతానుగాడు ఈ ఆసక్తి ఎట్ట కొనసాగిద్దు నేను కూడా చూస్తానని దిక్కుమాలని అన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఇప్పుడు చాలా మందికి సెల్లు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా సెల్లు చేపట్టుమా, ఆ సెల్లులో లోకము నీవు వదలకుమా. నా ప్రాణమా, నా సమస్తమా సెల్లు చేపట్టుమా, ఆ సెల్లులో లోకము నీవు వదలకుమా, ఆ సెల్లులో లోకము నీవు వదలకుమా. నా ప్రాణమా, నా దేవునికి స్తోత్రం కలుగును. ఆడోళ్ళకి మగవాళ్ళకి అసలు లెగిస్తే సెల్లే పొద్దుగూకులు. ఇక ఈ టైపులో ఉన్న వాళ్ళు భక్తి ఏమాత్రం చేస్తారో నాకు తెలుసు. అబద్ధాలు ఆడకుండా నిజం చెబుదాం. దెబ్బేసిందా లేదా? దేవుని ఎడల ఆసక్తిని దెబ్బ కొట్టిందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థవంతులు 1000 ఏళ్ళు బతకాల చెప్పండి. మర్యాదగా చేతులు ఎత్తండి. నాటకాలు ఆడద్దు. అది పెద్ద పెద్ద మొనగాళ్ళే తలకిందులే పాస్టర్లు యథార్థవంతులు. ఇప్పుడు చెప్పండి. అద్దుగో దైవజనులు దిమ్మరపోయి కూర్చున్నారు, స్తోత్రం హల్లెలూయా అనుకుంటా. దాని దెబ్బకి దేవుడి కార్యాలయాన్ని చేయబెడతాం, అది పోయింది, ఇక మిగిలిన వస్తాయి. ఈరోజు దేవుని కొరకైన ఆసక్తి సన్నగిల్లింది, ఏకాంత ప్రార్థన అనుభవాలు పోయాయి, భక్తి దిగజారిపోయింది, కసిపోయింది, పట్టుదల పోయింది, సత్య విషయమైన రోషం పోయింది, ఆత్మల కొరకైన భారం పోయింది, మొత్తం చల్లారిపోయింది. అర్థం కాకుండా దాని దెబ్బ నేత్రాశ. ఇది లేని దినాల్లో ఈ గొడవే లేదు. ఉపవాసాలకు రేపుకున్నారు, ప్రార్థనకి రేపుకున్నారు, ఏకాంతానికి రేపుకున్నారు, భక్తికి రేపుకున్నారు, ఆత్మల రక్షణ కొరకు రేపుకున్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ఈరోజు ఒకరినొకరు వాడికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, వీడికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, నాకేం వచ్చిందని కొంతమంది దీన్ని ఒక వ్యాపారపు వస్తువుగా వాడుకుంటే, ఉపాధి వస్తువుగా వాడుకుంటే, కొంతమంది ఏమో టైంపాస్. ఈరోజు చాలామంది దానికి బానిసలు అయిపోయారు. నల్లమందు కానీ మెదడుకి ఎక్కినట్టు ఎక్కింది ఒక్కొక్కళ్ళకి. నేను చెప్పినా సరే దిగట్లా. అది వాడేసిన ఉచ్చు, లూసిఫర్ వేసిన ఉచ్చు. నీలో దేవుని ఎడల కలిగిన ప్రేమ జ్వాలను చల్లార్చడానికి వాడు వేసాడు, చాలా వరకు చల్లార్చాడు. 3 చెప్పాను. నీలో ఉన్న దేవుని ప్రేమను. 2వది
నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న దేవాసక్తిని. ఇంకా ఉన్నాయి, ఈసారి చెప్తా. అది చల్లార్చని ట్రై చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పడాలి. నీ ఇష్టం. నీకు నువ్వే సిగ్గు తెచ్చుకోవాలి, నాకు నేనే సిగ్గు తెచ్చుకోవాలి. నాకెవడు బోధిస్తారండి? పరిశుద్ధాత్మ బోధిస్తాడు. నన్ను నేను రేపుకుంటున్నా దేవుని కొరకు, మిమ్మల్ని మీరు రేపుకోవాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. నువ్వు విశ్వసించిన దానికంటే ఏడంతలు ఎక్కువ కార్యం చేయగలడు దేవుడు. సిగ్గుపడనీయడు, భయపడద్దు, దిగజారిపోవద్దు, ప్రేమలో చల్లారిపోవద్దు, విశ్వాసంలో చల్లారిపోవద్దు, దేవాసక్తిలో చల్లారిపోవద్దు, ఆత్మల కొరకైన భారంలో చల్లారిపోవద్దు, సత్యం కొరకైన రోషంలో చల్లారిపోవద్దు. సత్యం కొరకైన రోషంలో చల్లారుస్తాడు వాడు. కొంతమందిలో ఒకప్పుడు సత్యం విషయమే రోషం, తర్వాత పోయింది. పోయి దుర్బోధకులతో కలిసి చేతులు కలిపేశారు. దుర్బోధకులతో పోయి చేతులు కలిపేశారు. ఒకప్పుడు సత్యం కొరకు రోషం ఉంది, ఈరోజు రోషం పోయింది. పోయి అబద్ధ బోధతో ఏకమై ఆత్మల కొరకైన భారాన్ని చంపేశాడు, చల్లార్చాడు. ఈరోజు సువార్త చెప్పడానికి మనుషులకు భారం అయిపోయింది. అంత ఖాళీ దొరకట్లా, దొరికినా చెప్పట్లా. ఒకప్పుడు ఆత్మల్ని సంపాదించేటువంటి విషయంలో బహు ఆరాటంగా కష్టపడిన వాళ్ళు ఈరోజు ఆత్మల సంపాదనను వదిలేశారు, డబ్బుల సంపాదన మీద పడ్డారు. చల్లార్చాడు. 5 సంగతులు చెప్పాను. దేవుని శక్తిని ఆశ్రయించే విషయంలో చల్లారిపోయారు చాలామంది. ఒకప్పుడు లోకానికి దేవుని శక్తిని చూపించిన వాళ్ళు ఈరోజు శక్తిహీనులు అయిపోయారు. 6వది, చల్లార్చాడు శత్రువు. ప్రార్థన చేసుకో, మారు మనసు పొందు. నేను పొందాలా, నువ్వు పొందాలా. పరిశుద్ధత కొరకైన ఆసక్తి విషయంలో చల్లార్చాడు. 7వది, ఈరోజు కళ్ళు చూడకూడనే చూస్తున్నాయి, చేతులు చేయకూడనే చేస్తున్నాయి, కాళ్ళు నడవకూడనే నడుస్తున్నాయి, సర్వ శరీరము దాని ఆలోచన మారిపోయింది. చెవులు వినకూడనే వినటానికి ఇష్టపడుతున్నాయి, మారిపోయింది. పరిశుద్ధత విషయమే రోషం పోయింది. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఈరోజు ఇవన్నీ చల్లారిపోయినాయి. నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకుండానే నీలో రేగినటువంటి ఈ జ్వాలలు, 7 జ్వాలలు ఆర్పివేయబడుతున్నాయి. తెలుసా నీకు? ఆత్మను ఆర్పుకున్న దిశకి వెళ్ళిపోతున్నావు నువ్వు. మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని జాగ్రత్త పడదాం, సరిదిద్దుకుందాం. ఒక్కసారి 7 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది ప్రేమ, 2, 3 దేవాసక్తి, 4 ఆత్మల కొరకైన భారం, 5 సత్య విషయమైన రోషం, 6 దేవుని శక్తిని లోపానికి చూపేటువంటి ఆ ప్రభావం, 7 పరిశుద్ధత విషయమైనటువంటి ఆసక్తి. చాలామంది విశ్వాసుల్లో చల్లార్చి చంకలెగరేస్తున్నాడు వాడు. చాలామంది విశ్వాసుల్ని దిగజార్చి చంకలెగరేస్తున్నాడు వాడు. మనం ప్రార్థన చేయాలి. మన తోటి సేవకుల కోసం, విశ్వాసుల కోసం, పరిచారకుల కోసం, పరిచారకులందరి కోసం ప్రార్థన చేయాలి. శత్రువుని గెలవనీయొద్దు. రండి, మోకాళ్ళ మీద రండి, ప్రార్థన చేద్దాం.